దేశంలోని ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కంపెనీలో ఒక లేడీ బాస్లా చలామణి అవుతున్న ఏజీఎం హెచ్ఆర్ నిదా ఖాన్ హిందూ మహిళా ఉద్యోగులపై చేస్తున్న అణచివేత ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులు మారువేషంలో రావాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కంపెనీలో క్రమశిక్షణ కాపాడి ఉద్యోగుల సమస్యలు తీర్చాల్సిన ఒక హెచ్ఆర్ అధికారిని ఒక క్రూరమైన లేడీ డాన్ లా మారితే ఎలా ఉంటుందో నాసిక్ టీసీఎస్ ఘటన నిరూపిస్తుంది. ఏజీఎం హెచ్ఆర్ నిదా ఖాన్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని హిందూ మహిళా ఉద్యోగులని అడుగడుగునా వేధించేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తన భాయిజాన్ల కోసం మహిళా ఉద్యోగులపై వ్యవస్థీకృత అణచివేతకు పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకోవాల్సింది పోయి తన మతానికి చెందిన నిందితులకి రక్షణ కవచంగా నిలిచింది ఈ నిదా ఖాన్. ఈ దారుణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నాసిక్ సిటీ పోలీసులు రంగంలోకి దిగారు. కానీ కంపెనీ లోపల ఉన్నది ఒక శక్తివంతమైన అధికారిని కావడంతో సాక్ష్యాలను సేకరించడం పోలీసులకి సవాల్గా మారింది. దీంతో 7 మహిళా కానిస్టేబుళ్లు సాధారణ ఉద్యోగుల్లా మారువేషం వేసుకుని కంపెనీలోకి ప్రవేశించారు. అక్కడ జరుగుతున్న ప్రతి నీచమైన పనిని కళ్ళారా చూసి నిదా ఖాన్ తన అనుచరులకి ఎలా కవర్ ఫైర్ ఇస్తుందో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు వేసిన ఈ మాస్టర్ ప్లాన్లో ఆ లేడీ డాన్ భాగోతం బయటపడింది. అయితే క్షేత్రస్థాయిలో ఇంతటి అరాచకం జరుగుతుంటే కొందరు డిజిటల్ పాములు ఈ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటం ఇప్పుడు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం మత రాజకీయాలు చేసే అర్ఫా షేర్వానీ వంటి వారు బాధితులకి మద్దతు ఇవ్వాల్సింది పోయి నేరగాళ్లకు వంత పాడుతున్నారు. నిందితులు ముస్లింలు అయినందుకే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ ఒక నీచమైన వాదనను తెరపైకి తెచ్చారు. నేరానికి మతం రంగు పులిమి హిందూ మహిళా బాధితుల వేదనను తక్కువ చేసి చూపేలా అర్ఫా చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంపెనీ లోపల నిదా ఖాన్ లాంటి లేడీ బాస్లు వేధింపులకు పాల్పడుతుంటే బయట అర్ఫా లాంటి వారు ఆ నేరాలను కప్పిపుచ్చడానికి మేధావి ముసుగులో ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత నేరం కాదు, ఇదొక వ్యవస్థీకృత వ్యూహమని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. నాసిక్ పోలీసులు చూపిన సాహసం పట్ల ఈ చీకటి సామ్రాజ్యం బయటపడింది. దేశంలోని కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటి లేడీ డాన్లు ఇంకా ఎంతమంది ఉన్నారో అన్న ఆందోళన ఇప్పుడు మొదలైంది. ఏదేమైనా మతం పేరుతో అరాచకాలను వెనకేసుకొచ్చే వారికి ఈ నాసిక్ పోలీసుల చర్య ఒక బలమైన హెచ్చరిక.